దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను. దేవుడు మనలను గనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకు ఘనతనిచ్చే దేవుడు. మనం గనపరచబడాలి అంటే మొదటిగా మనం దేవుణ్ణి గనపరచటం నేర్చుకోవాలి. దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. దేవుణ్ణి సంతోషపరచడం మనము అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని నామంని హెచ్చించి గనపరిచి స్తుతిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని క్రమక్రమముగా గనపరుస్తూ ఉంటాడు. క్రమక్రమముగా మనల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. క్రమక్రమముగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని నామాన్ని మనం గనపరుద్దాము, ఆయన నామాన్ని హెచ్చిద్దాము, దేవుడిచ్చే ఘనతను పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. నువ్వు ఘనతనిచ్చే దేవుడు అని మాకు వాగ్దానం చేస్తున్నావు నాయన. మొదటిగా మిమ్ములను మేము గనపరిచి నాయన, మీ చేత మేము ఆశీర్వదించబడి ఘనత పొందినట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.